హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ. ఈరోజు మనం రీజనింగ్లో భాగంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన అనాలజీ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ అనాలజీ టాపిక్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, గ్రూప్స్, పోలీస్ అండ్ డిఎస్సి ఇలాంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్గా ఉందండి అనాలజీ. వాట్ ఈజ్ అనాలజీ? ముందుగా అనాలజీ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఫస్ట్ ఎనాలజీ అంటే ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి అదే సంబంధాన్ని మరో పేరుకి అప్లై చేయడమే ఇక్కడ ఎనాలజీ అని అంటేను. సో ఎగ్జాంపుల్గా చూద్దాము. సో బర్డ్, స్కై ఇచ్చాడు, నెక్స్ట్ ఫిష్ ఇచ్చారు, ఏం సంబంధం ఉందో ఐడెంటిఫై చేయమని అడుగుతాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే బర్డ్స్కి వింగ్స్ ఉంటాయి కాబట్టి స్కైలో ఎగరగలుగుతుంది, ఫిషెస్కి ఫైన్ ఉంటుంది కాబట్టి అవి వాటర్లో ఈదగలుగుతున్నాయి. సో ఇక్కడ వాటర్ అనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అంటే బర్డ్కి స్కైకి మధ్యలో ఉన్న సంబంధాన్ని గుర్తించి అదే సంబంధాన్ని మనం ఇక్కడ ఫిష్కి వాటర్కి అప్లై చేయడమే ఇక్కడ ఎనాలజీ అంటేను. ఎనాలజీ, టైప్స్ ఆఫ్ ఎనాలజీ. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎనాలజీ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫాబెటిక్ ఎనాలజీ, నెక్స్ట్ నంబరింగ్ ఎనాలజీ, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జనరల్ ఎనాలజీ. ఇలా 3 టైప్స్ ఉన్నవి. ఈ 3 టైప్స్ పైన మనకు గ్రిప్ వస్తే ఎనాలజీ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది నేర్చుకునే కంటే ముందు మనం ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ అనేది నేర్చుకోవడం ఎంతైనా అవసరమో. ఆల్ఫాబెటిక్ పొజిషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ A = 1, B = 2, C = 3 ఇలా Z వరకు మనం నంబర్స్ని అసైన్ చేసినట్టయితే సో వీటిని మనము ఆల్ఫాబెటిక్ పొజిషనింగ్ అంటాము. సో వీటిని గుర్తుంచుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం కోడ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. సో అందుకోసమని ఈ జ్యోతి అని చెప్పేసి ఒక లెటర్ని, ఒక నేమ్ని గుర్తుపెట్టుకుంటే ఇవి అన్నీ కూడా మనం అసైన్ చేస్తే ఈ అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25. సో ఇలా మనం ఈ నేమ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ 6 లెటర్స్ యొక్క నంబరింగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే కాకుండా మనం విజువల్ ట్రిక్ని చూసినట్టయితే విజువల్ ట్రిక్ అని అంటే ఏం లేదు, ఆల్ఫాబెటిక్ ఆకారంలోనే నంబర్ ఉంది, ఆ నంబర్ని మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది చూస్తే సో G అనే లెటర్ ఆల్రెడీ మనకు తెలుసు. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. సో G అని అంటే వచ్చేసి ఇక్కడ ఈ ఆల్ఫాబెటిక్ ఆకారంలోనే 7 ఉంది కాబట్టి G అంటే 7. సో 7 వచ్చింది కాబట్టి ఇంకో లెటర్ వచ్చేసి Q. సో Qలో కూడా ఇలా మనం 7ని రిప్రజెంట్ చేస్తే ఇది 17 అవుతుంది. నెక్స్ట్ G తర్వాత H అనే లెటర్ తీసుకుంటే సో Hకి పైన కింద జస్ట్ ఇలా జాయిన్ చేసామనుకోండి, అప్పుడు H వచ్చేసి 8 అవుతుంది. సో 8 లాగా అనిపిస్తుంది అనుకుంటే నెక్స్ట్ R అనే లెటర్ని కూడా తీసుకున్నట్టయితే కింద జాయిన్ చేస్తే ఇది కూడా 8 లాగా కనబడుతుంది కాబట్టి R అంటే 18గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ M అనేది ఒకసారి ఇట్లా రొటేట్ చేసుకుంటే 3 లాగా కనబడుతుంది కాబట్టి మనం దీన్ని 13గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ అలాగే W అనే లెటర్ని తీసుకున్నట్టయితే సో W కూడా ఒక్కసారి రైట్ సైడ్ రొటేట్ చేస్తే 3 లాగా అనిపిస్తుంది. ఆల్రెడీ 13 వచ్చింది కాబట్టి ఇది మనకు 23గా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఈ మధ్య క్రికెట్ చాలా ఫేమస్ అవుతుంది కాబట్టి T20 కాబట్టి T లెటర్ అంటే 20. క్రికెట్ వచ్చింది కాబట్టి కింగ్స్ 11 పంజాబ్ అని ఒక IPL టీం ఉంది కాబట్టి కింగ్స్ 11 పంజాబ్ కాబట్టి కింగ్స్ K ఫర్ 11. నెక్స్ట్ విక్టరీ వి అని అంటే విక్టరీ అని చెప్పేసి 2 ఫింగర్స్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ 2 అనే నెంబర్కి వచ్చేసి 2 టైమ్స్ రాస్తే అదే మనకు వి అనే లెటర్ అవుతుందండి. సో ప్రతి ఒక్క లెటర్కి ఒక్కొక్క నెంబర్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో మనం కోడింగ్ ద్వారా ఇవి గుర్తుపెట్టుకుంటే దాని ముందర లెటర్ వెనుక లెటర్ కూడా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ సో రివర్సింగ్ ఆర్ కాన్వర్సింగ్ ఆల్ఫాబెట్ పొజిషన్స్ అంటే ఏవైనా 2 ఆల్ఫాబెట్స్ని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే నంబర్ అనేది ఎప్పుడైనా కూడా 27 వస్తుంది. అలా 27 వచ్చే నంబర్స్ని మనము ఇక్కడ కాన్వర్స్ ఆల్ఫాబెటిక్ పొజిషన్స్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో A అంటే 1,
జెడ్ అంటే 26 కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు సమ్ వచ్చేసి 27 వస్తుంది. ఏవైనా కూడా ఇలా రెండింటిని తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ అండ్ టీని యాడ్ చేసామనుకోండి 27 వస్తుంది, జే అండ్ క్యూ కూడా 27 వస్తుంది, అండ్ లాస్ట్ 13 అండ్ 14 యాడ్ చేసినా కూడా 27 వస్తుంది. ఇలా ఏవైనా 2 ఆల్ఫాబెట్స్ పొజిషన్స్ని యాడ్ చేస్తే 27 వస్తే ఆ టూ ఆల్ఫాబెట్స్ని మనం ఇక్కడ కాన్వర్స్ ఆల్ఫాబెట్ పొజిషన్స్ అంటాము. సో వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవడం ఎలా? సో ఎందుకు అనంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు కాబట్టి, సో ఏ టు జెడ్ అంటే ఏకి ఆపోజిట్గా జెడ్ అనే లెటర్ ఉంటుంది, యాడ్ చేసినా కూడా మనకు 27 వస్తుంది. సో అందుకోసమే వాటిని రెండింటిని మనం కాన్వర్స్ అంటాము. నాట్ ఓన్లీ ఇది, బీ టు, ఫర్ సపోజ్ బీ అండ్ వై తీసుకున్నాం అనుకోండి, మనకు కోడింగ్ పర్పస్లో బాయ్ అని రాసామనుకోండి, సో బీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఆపోజిట్ పొజిషన్ వచ్చేసి వై వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ జీ టు టీ అంటే గోట్ అని చెప్పేసి కానీ మన ఇష్టం కోడింగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఎస్ అనేది కాన్వర్స్ లెటర్స్ కాబట్టి హై స్కూల్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఐకి కాన్వర్స్ పొజిషన్ వచ్చేసి ఆర్ లెటర్ అవుతుంది. నెక్స్ట్ మన కార్డ్స్లో చూసుకున్నట్టయితే జే తర్వాత ఇమీడియట్గా క్యూ వస్తుంది కాబట్టి జేక్యూగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కేకి పీకి మధ్యలో, సో కేకి కాన్వర్స్ వచ్చేసి పీకి కాన్వర్స్ వచ్చేసి కే కాబట్టి కుక్కట్ పెళ్ళి అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ఎలా కన్వీనియంట్ అవుతే అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లవ్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎల్కి కాన్వర్స్ వచ్చేసి ఓ అవుతుంది, వికి కాన్వర్స్ వచ్చేసి ఈ అవుతుందండి. ఈ పొజిషన్స్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం రివర్సింగ్ ఆర్ కాన్వర్స్ ఆల్ఫాబెటిక్ పొజిషన్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఎలా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఏసిఈ ఈజ్ 9 అయినప్పుడు సిఈజీ అనేది ఏమవుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాము. సో ఇట్లా డైరెక్ట్ చూస్తే మనకు క్వశ్చన్ అనేది అర్థం కాదు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నంబర్స్ అసైన్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఏ అంటే 1, సి అంటే 3, ఈ అంటే 5. సో మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 9 వస్తుంది. సో సేమ్ రూల్ అనేది దీనికి అప్లై చేసినట్టయితే, సో సి అంటే 3, ఈ అంటే 5, జీ అంటే 7. ఇప్పుడు మీరు యాడ్ చేసినట్టయితే 3 + 5 8, 8 + 7 15 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 15 అవుతుంది. అంటే మనకు ఈచ్ ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ని తెలిసినప్పుడు మట్టుకే మనం ఆన్సర్ అనేది ఫాస్ట్గా చేయగలుగుతుంటాము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ, సో కే అంటే ఎల్, ఎం అంటే 13, ఎఫ్ అంటే 6, ఎల్ అంటే 12, ఎన్ అని అంటే 14, జీ అని అంటేనేమో 7. సో ఫస్ట్ లెటర్ తోటి కంపేర్ చేసినప్పుడు 11 కాస్త 12 అయింది, అంటే నెక్స్ట్ నెంబర్కి షిఫ్ట్ అయిపోయింది. ఎం కాస్త ఎన్కి షిఫ్ట్ అయిపోయింది, అంటే నెక్స్ట్ నెంబర్. ఎఫ్ అనేది జీగా షిఫ్ట్ అయింది, అంటే నెక్స్ట్ నెంబర్. సేమ్ రూల్ అనేది ఇక్కడ అప్లై చేస్తే ఆర్ వచ్చేసి 18 కాబట్టి, సో ఆర్ తర్వాత 19 రావాలి. 19 వచ్చేసి ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఎం అని అంటే 13, నెక్స్ట్ పొజిషన్ 14 రావాలి, 14 అని అంటే ఎన్. నెక్స్ట్ ఎస్ అంటే 19, సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి టీ వస్తుంది, ఎందుకంటే T20 కాబట్టి. సో ఇలా మనము అప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసినట్టయితే క్యూఈ అనేది ఎల్ అయినప్పుడు ఎక్స్జే అనేది ఏమవుతుంది అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా అనాలజీ వచ్చిందనంటే ఫస్ట్ ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి నంబర్ని అనేది అసైన్ చేసుకోండి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ క్యూ అనేది 7 లాగా అగుపిస్తుంది కాబట్టి 17. సో ఈ జ్యోతిలో 5 మల్టిపుల్స్ కాబట్టి ఈ అంటే 5. సో ఇక్కడ ఎల్ అని అంటే 12. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రిలేషన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే ఐడెంటిఫై చేయాలి. 70లో నుంచి 5 రిమూవ్ చేసామనుకోండి, సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 12 వస్తుంది. సేమ్ రూల్ని మనం ఇక్కడ అప్లై చేద్దాము. సో ఎక్స్ వచ్చేసి 24 అని మనకు తెలుసు, జే వచ్చేసి 10 కాబట్టి 10. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 24 - 10 వచ్చేసి 14 అవుతుంది. 14 లెటర్ డైరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి ఎం అనే లెటర్ అని అంటే ఎం అని అంటే 13 తర్వాత వచ్చే లెటర్ 14 కాబట్టి సో ఎన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ పిఏఎల్ఈ వీటిలాగా మనము నంబర్ అసైన్ కాకుండా సేమ్ లెటర్స్ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నావో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి మనము ప్యాటర్న్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ లెటర్ కాస్త లాస్ట్ లెటర్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెటర్ నుంచేమో అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్ క్రాస్కి వచ్చాడు, కానీ ఎల్ఈ అనేది అలాగే ఉంచాడు. సేమ్ రూల్ ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేసినట్టయితే సో ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది,
నెక్స్ట్ లెటర్ కూడా లాస్ట్కి వెళ్ళిపోతుంటుంది. ఈ ఫస్ట్ 2 లెటర్స్ సేమ్ ఉంటుంది కాబట్టి షాప్ అనే ఆన్సర్ వస్తుందండి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.